నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా చర్చనీయాంశంగా ఉన్న చాలా సంక్లిష్టమైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఉమ్మడి పౌరస్మృతి అంటే యూనిఫార్మ్ సివిల్ కోడ్ లేదా యూసీసీ. అవును, చాలా కీలకమైన అంశం. దీని గురించి ఎన్నో అభిప్రాయాలు, వాదనలు ఉన్నాయి. నిజమే. మా దగ్గరున్న కొన్ని వ్యాసాలు, పరిశోధనలు, కొన్ని వీడియోల ట్రాన్స్క్రిప్ట్స్, వికీపీడియా సమాచారం వీటన్నిటినీ ఆధారంగా చేసుకుని అసలు ఈ యూసీసీ అంటే ఏంటి, దీని వెనక ఉన్న కథేంటి అని లోతుగా పరిశీలిద్దాం. మంచి ప్రయత్నం. ఎందుకంటే దీనిపై చాలా అపోహలు కూడా ఉన్నాయి. అవును, మా లక్ష్యం కూడా అదే. ఈ యూసీసీ ఆలోచన ఎలా పుట్టింది, దీనికి అనుకూలంగా వ్యతిరేకంగా ఎలాంటి వాదనలున్నాయి, ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో ఏం జరగొచ్చు, వీటన్నిటిపై ఒక స్పష్టత తేవడమే మా ఉద్దేశం. సరే, అసలు సింపుల్గా చెప్పాలంటే యూసీసీ అంటే ఏంటి? మతం, ఆచారాలతో సంబంధం లేకుండా పౌరులందరికీ పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత ఇలాంటి వ్యక్తిగత విషయాల్లో ఒకే రకమైన చట్టాలు తీసుకురావాలనే ఆలోచన, అంతేగదా? అవును, స్థూలంగా అదే. కాని ఇక్కడే అసలు విషయముంది. కొందరు దీన్ని అంటే లింగ సమానత్వం, దేశ సమగ్రతకు అవసరమంటారు. మరికొందరేమో ఇది తమ మత స్వేచ్ఛకు, సాంస్కృతిక వైవిధ్యానికి ప్రమాదం అని భయపడతారు. ఆసక్తికరంగా ఇది రాజ్యాంగంలోనే ఉంది గదా, ఆర్టికల్ 44లో. ఖచ్చితంగా. అయితే అది నిర్దేశిక సూత్రం. అంటే ప్రభుత్వం దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి. కానీ ఇది ప్రాథమిక హక్కులాగా వెంటనే కోర్టుకెళ్లి అమలు చేయించలేము. అవును, ఈ నిర్దేశక సూత్రం అనేదే దీన్నింకాస్త క్లిష్టంగా మార్చింది. సరే, అసలు దీని మొదలెక్కడా? చారిత్రకంగా వెనక్కి వెళ్దామా కొంచెం? వెళ్దాం. దీని మూలాలు మనకు బ్రిటిష్ ఇండియా కాలంలోనే కనిపిస్తాయి. ముఖ్యంగా 1840 నాటి లెక్స్ లోకీ రిపోర్ట్. లెక్స్ లోకీ? అవును. ఆ నివేదిక ఏం చెప్పిందంటే, నేరాలు, సాక్ష్యాలు, కాంట్రాక్ట్లు వంటి విషయాల్లో దేశమంతటా ఒకేలాంటి చట్టాలుండాలి, అది పరిపాలనకు అవసరమని. కాని అదే సమయంలో హిందువులు ముస్లింల వ్యక్తిగత చట్టాల జోలికి వెళ్ళొద్దు, వాటిని మినహాయించాలి అని కూడా సిఫార్సు చేసింది. ఓ, అంటే అప్పుడే ఈ విభజన మొదలైందన్నమాట. ఎందుకు మినహాయించమన్నారు? అంటే మత పెద్దల నుంచి వ్యతిరేకత వస్తుందని బ్రిటిష్ వాళ్లు కొంచెం భయపడ్డారు. వాళ్ల పాలనకు ఇబ్బంది అవుతుందని. అంటే పరిపాలన కోసం కొన్ని చట్టాలు ఒకటిగా చేసినా మతపరమైన, వ్యక్తిగత విషయాల్లో మాత్రం దూరంగా ఉన్నారన్నమాట. 1859 రాణీ ప్రకటన కూడా ఇదే కదా? సరిగ్గా చెప్పారు. ప్రజల మత విశ్వాసాల్లో జోక్యం చేసుకోమని హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇంకో విషయముంది. మనం హిందూ చట్టమన్నా, ముస్లిం చట్టమన్నా ఆయా మతాల్లోనే బోలెడు తేడాలుండేవి. అవునా? ఎలా? అంటే ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి ఆచారాలు వేర్వేరుగా ఉండేవి. ఉదాహరణకు కొన్ని వర్గాల్లో అంటే జాట్లు, ద్రవిడులు, అక్కడ కొన్ని ఆచారాలు వేరు. శూద్రులలో వితంతు పునర్వివాహం కొన్ని చోట్ల ఆమోదంలో ఉండేది. అది అప్పటి శాస్త్రాలకు భిన్నం. అంటే అప్పటికే పూర్తి ఏకరూపత లేదు. ఓ సరే, మరి ఈ షరియత్ చట్టం ఎప్పుడు, ఎందుకొచ్చింది? అది 1930ల సమయంలో కొంతమంది ముస్లిం నాయకులు, ఉన్నత వర్గాలు స్థానిక ఆచారాల ప్రభావం తగ్గించి తమ వ్యక్తిగత విషయాలన్నీ పూర్తిగా ఇస్లామిక్ చట్టం అంటే షరియా ప్రకారమే జరగాలని ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిడి వల్లేనా? అవును, దాని ఫలితమే 1937 షరియత్ అప్లికేషన్ యాక్ట్. దీని ప్రకారం పెళ్లి, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో భారతీయ ముస్లింలకు ఇస్లామిక్ చట్టాలే వర్తిస్తాయని చెప్పారు. మరి అదే టైంలో హిందూ చట్టాల్లో సంస్కరణల మాట వినిపించింది కదా? అవును, జరిగింది. ముఖ్యంగా మహిళల హక్కుల విషయంలో హిందూ వితంతు పునర్వివాహ చట్టం, తర్వాత హిందూ వారసత్వ చట్టం, ఆస్తి హక్కుల గురించి వచ్చాయి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి సంస్కర్తలు, అఖిల భారత మహిళా సదస్సు AIWC లాంటి సంస్థలు లింగ సమానత్వం కోసం వివక్ష లేని ఒక ఉమ్మడి సివిల్ కోడ్ కావాలని గట్టిగా అడిగారు. కరాచీ కాంగ్రెస్ తీర్మానంలో కూడా ఇదుంది. ఆ తర్వాత బిఎన్ రావు కమిటీ కూడా యూసీసీ కావాలని చెప్పిందా? చెప్పింది. హిందూ మహిళల ఆస్తి హక్కు చట్టం అమల్లో ఉన్న చిక్కుల్ని చూడటానికి వేసిన కమిటీ అది. దీర్ఘకాలంలో యూసీసీ అవసరమని వాళ్లన్నారుగాని అప్పటికప్పుడు మాత్రం హిందూ చట్టాన్ని సంస్కరించడమే ముఖ్యమని చెప్పారు. ఇంకోవైపు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది.
అది 1872లో వచ్చి మళ్ళీ 1954లో మారింది. దాని ప్రకారం ఏ మతంతో సంబంధం లేకుండా ఎవరైనా సివిల్ పద్ధతిలో పెళ్లి చేసుకోవచ్చు. ఇది ఒక లౌకిక మార్గమన్నమాట. సరే, ఇక స్వాతంత్రం తర్వాత రాజ్యాంగ సభలో, పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్లుల మీద పెద్ద యుద్ధమే జరిగిందంటారు గదా. నెహ్రూ, అంబేడ్కర్ ఒకవైపు. అవును, అంబేడ్కర్ గారు దీన్ని కేవలం హిందూ చట్టాల సంస్కరణగా చూడలేదు. లింగ సమానత్వం, కుల నిర్మూలనకు ఇది ఒక ఆయుధమని భావించారు. కాని అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, పటేల్ లాంటి కాంగ్రెస్లోని కొందరు పెద్దలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు? ఇది హిందూ మతంలో జోక్యం చేసుకోవడమే అని, తమ సాంప్రదాయాలకు విరుద్ధమని వాదించారు. ఆ వ్యతిరేకత వల్లే పూర్తిస్థాయి హిందూ కోడ్ రాలేదా? అవును, చాలా చర్చలు, వ్యతిరేకతల తర్వాత ఒకే పెద్ద చట్టం బదులు దాన్ని 4 వేర్వేరు చట్టాలుగా 1955-56లో పాస్ చేశారు. హిందూ వివాహ చట్టం, వారసత్వ చట్టం అలాగనమాట. ఓ, అవి కూడా కేవలం హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులకు మాత్రమే వర్తిస్తాయి. క్రైస్తవులు, ముస్లింలు, పార్సీలను వదిలేశారు. అందుకే చాలామంది ఇది నీరుగారిన సంస్కరణ అన్నారు. మరి యూసీసీ ఏమైంది? దానెందుకు నిర్దేశక సూత్రాల్లో పెట్టారు? అదే అస్సలు పాయింట్. పూర్తి యూసీసీని వెంటనే పేవడం రాజనీతిగా, సామాజికంగా కష్టమనిపించింది కాబోలు. అందుకే దాని రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్ 44 కింద పెట్టారు. అంటే భవిష్యత్తులో ప్రభుత్వం దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి అని ఒక టార్గెట్ లాగా. కాని కొందరు మహిళా సభ్యులు దీన్ని వ్యతిరేకించారట కదా. అవును, రాజ్కుమారి అమృత్ కౌర్, హంసా మెహతా లాంటివాళ్లు ఇలా డైరెక్టివ్ ప్రిన్సిపల్గా పెడితే ఇది ఎప్పటికీ అమలు కాదు అని అప్పుడే భయపడ్డారు. నెహ్రూ గారి ఆలోచన ఏంటసలు? ఆయనకు యూసీసీ అవసరమని తెలుసు, కాని ఎవరిమీదా బలవంతంగా రుద్దకూడదు అనుకున్నారు. అంత వ్యతిరేకత మధ్య అమలు చేయడం కంటే ప్రస్తుతానికి ఇలాగే ఉండటం బెటరని, కాలక్రమేణా అందరూ ఒప్పుకున్నాక చేద్దామని ఆయన ఉద్దేశం. ఓకే, ఆ చరిత్ర అర్థమైంది. ఇప్పుడు కొంచెం ముందుకొచ్చి అసలు యూసీసీ అంటే ఏంటి, దానికి అటూ ఇటూ ఉన్న వాదనలేమిటో స్పష్టంగా చూద్దామా? తప్పకుండా. యూసీసీ అంటే సింపుల్గా ఇప్పుడున్న వేరువేరు పర్సనల్ లాస్, హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం పర్సనల్ లా, క్రిస్టియన్ లాస్, వీటన్నిటికీ బదులు పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత, మెయింటెనెన్స్ లాంటి విషయాల్లో దేశ ప్రజలందరికీ ఒకే రకమైన సెక్యులర్ చట్టాలు తీసుకురావడం. గోవాలో ఉంది కదా ఇలాంటిది? అవును, 2024 ఉత్తరాఖండ్ చట్టం ముందు వరకు గోవా సివిల్ కోడ్ ఒక్కటే ఉదాహరణగా ఉండేది భారతదేశంలో. సరే, ఇప్పుడు దీనికి పాజిటివ్ వాదనలు అంటే అనుకూల వాదనలు చూద్దాం. మొదటిది లింగ సమానత్వం. ఇదే కదా మెయిన్ పాయింట్? అవును, ఇది చాలా బలంగా వినిపించే వాదన. ప్రస్తుత పర్సనల్ లాస్లో, ముఖ్యంగా కొన్ని మైనారిటీ చట్టాల్లో మహిళల పట్ల వివక్ష ఉందని అంటారు. ఉదాహరణకు అంటే ఇప్పుడు రద్దయిన ట్రిపుల్ తలాక్, ఇంకా కొన్ని చోట్ల ఉన్న బహుభార్యత్వం, వారసత్వంలో తేడాలు. అంటే కొన్ని సందర్భాల్లో ముస్లిం మహిళలకు తండ్రి ఆస్తిలో అన్నదమ్ముల కన్నా తక్కువ వాటా రావటం, షాబానో కేసు తర్వాత భరణం విషయంలో వచ్చిన మార్పులు, ఇవన్నీ చూపిస్తారు. ఒకే యూనిఫామ్ కోడ్ వస్తే మహిళలందరికీ సమాన హక్కులు వస్తాయని నమ్ముతారు. బాల్య వివాహాల ప్రస్తావన కూడా వచ్చింది కదా? అవును, కొన్ని ఆచారాల్లో అది ఒక సమస్యే. వీటన్నిటికీ యూసీసీ పరిష్కారం అంటారు. రెండో వాదన జాతీయ సమగ్రత, అంటే ఒకే దేశం ఒకే చట్టం లాంటిది. అవును, వేర్వేరు పర్సనల్ లాస్ ప్రజల్ని మతం పేరుతో వేరు చేస్తున్నాయని, అందరూ ఒకే సివిల్ చట్టానికి లోబడి ఉంటే దేశమంతా ఒక్కటే అనే భావన బలపడుతుందని అంటారు. సరే, మరి వ్యతిరేకంగా ఏం చెప్తున్నారు? ప్రధానంగా మత స్వేచ్ఛ గురించే కదా? ఖచ్చితంగా. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది కదా. వాళ్ల వాదనేంటంటే తమ పర్సనల్ లాస్ తమ మతంలో, సంస్కృతిలో భాగమని. యూసీసీ పేరుతో మెజారిటీ మతం వాళ్ల, హిందువుల చట్టాలను తమపై రుద్దుతారేమో అని భయపడతారు. ఇది తమ గుర్తింపును దెబ్బతీస్తుందని కూడా అంటారు. అవును, ఇంకో ముఖ్యమైన వాదన భారతదేశం బలం దాని వైవిధ్యంలో ఉంది. భిన్నత్వంలో ఏకత్వం అంటాం కదా. బలవంతంగా ఒకే చట్టాన్ని రుద్దితే ఈ వైవిధ్యం పోతుందని, వేరువేరు సంస్కృతులకు, ఆచారాలకు నష్టం జరుగుతుందని అంటారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన తెగలవాళ్లు తమ ప్రత్యేక హక్కులు, ఆచారాలు పోతాయని చాలా ఆందోళన పడుతున్నారు. అంటే వాళ్ళకి కొన్ని ప్రత్యేక రాజ్యాంగ రక్షణలు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి. అందుకే వాళ్ల వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఓకే, ఈ వాదనల మధ్యలో కొన్ని కోర్టు కేసులు ఈ చర్చను బాగా ప్రభావితం చేశాయి. అందులో ముఖ్యమైంది షాబానో కేస్ 1985లో.
అవునవును, అది చాలా కీలకమైన కేసు. షా బాను అనే ఒక వృద్ధ ముస్లిం మహిళ భర్త విడాకులిచ్చిన తర్వాత తనకు భరణం కావాలని సిఆర్పిసి సెక్షన్ 125 కింద కోర్టుకెళ్లారు. సిఆర్పిసి సెక్షన్ 125 అనేది అందరికీ వర్తిస్తుంది కదా? అవును, అదే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనిది. నిస్సహాయ స్థితిలో ఉన్న భార్యలు, పిల్లలు, తల్లిదండ్రులకు భరణం గురించి చెప్తుంది. సుప్రీంకోర్టు కూడా షాబానోకు అనుకూలంగా తీర్పిచ్చింది. సెక్షన్ 125 మతంతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుందని చెప్పింది. అంతేకాదు, యూసీసీ తీసుకురావాలని కూడా సూచించిందప్పుడే. అవును, అదే పెద్ద చర్చకు దారితీసింది. జాతీయ సమగ్రత కోసం యూసీసీ అవసరమని కోర్టు చెప్పింది. ఆ తీర్పు తర్వాత రాజకీయంగా పెద్ద దుమారం రేగింది కదా? చాలా పెద్ద దుమారం. ముస్లిం సంప్రదాయవాద సంస్థలు, ఏఐఎంపీఎల్బీ లాంటివి ఇది తమ షరియాలో జోక్యమని తీవ్రంగా వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం మొదట తీర్పును స్వాగతించినా తర్వాత వెనక్కి తగ్గిందంటారు. అవును, ఆ రాజకీయ ఒత్తిడికి తలొగ్గి 1986లో ఒక కొత్త చట్టం తెచ్చారు. ముస్లిం మహిళల విడాకులపై హక్కుల పరిరక్షణ చట్టం అని. ఆ చట్టమేం చేసింది? అది విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు భర్త నుంచి భరణం కేవలం ఇద్దత్ కాలానికి సుమారు 3 నెలలు మాత్రమే వస్తుందని చెప్పింది. ఆ తరువాత బాధ్యత పుట్టింటివాళ్లది లేదా వక్ఫ్ బోర్డ్ది అని చెప్పింది. అంటే సిఆర్పిసి సెక్షన్ 125 వర్తింపును దాదాపుగా నీరుగార్చింది. దీనిమీద తీవ్ర విమర్శలు వచ్చాయప్పుడు. వచ్చాయి. ఇది మహిళల హక్కులను కాలరాయడమే అని, ఓటు బ్యాంకు రాజకీయాలని చాలామంది విమర్శించారు. ఈ సంఘటన యూసీసీ చర్చను మరింత రాజకీయం చేసింది. షాబానో తర్వాత కూడా ఇలాంటి కేసులు వచ్చాయా? షయరా బానో కేసు అంటారు కదా? అవును, అంతకుముందు 1952లో బొంబాయి స్టేట్ వర్సెస్ నర్సు అప్పామాలీ కేసులో రెండో పెళ్లికి మతాన్ని కారణంగా చూపడాన్ని కోర్టు ఒప్పుకోలేదు. ఇక ఇటీవల 2017లో షయారాబానో కేసులో సుప్రీంకోర్టు తక్షణ ట్రిపుల్ తలాకే బిద్దత్ను రాజ్యాంగ విరుద్ధమని కొట్టేసింది. అది పెద్ద ముందడుగు మహిళల హక్కుల విషయంలో. ఖచ్చితంగా. అయితే బహుభార్యత్వం, నికా హలాలా లాంటి ఇతర అంశాలపై చట్టం చేయాల్సిన బాధ్యత పార్లమెంటుదే అని కోర్టు చెప్పింది. సరే, మరిప్పుడు ప్రస్తుతం లీగల్గా, పొలిటికల్గా సిచ్యువేషన్ ఏంటి? లీగల్గా చూస్తే ఆర్టికల్ 44 అలాగే ఉంది, ఒక నిర్దేశక సూత్రంగా. సుప్రీంకోర్టు చాలాసార్లు యూసీసీ అవసరమని చెప్పినా దాన్ని చేయడం పార్లమెంటు పని అని, తాము ఆదేశించలేమని స్పష్టం చేసింది. పోయిన సంవత్సరం కూడా ఒక పిఐఎల్ను కొట్టేసింది. లా కమిషన్ల స్టాండ్ కూడా మారిందంటున్నారు. అవును, 21వ లా కమిషన్ 2018లో యూసీసీ ప్రస్తుతానికి అవసరం లేదు, వాంఛనీయం కూడా కాదు అని చెప్పి ఆశ్చర్యపరిచింది. ఉన్న చట్టాల్లోనే సంస్కరణలు చెయ్యాలని సూచించింది. కానీ 22వ లా కమిషన్ మళ్లీ అభిప్రాయాలు అడిగింది కదా? అవును, 2023లో మళ్లీ కొత్తగా ప్రజల నుంచి, సంస్థల నుంచి అభిప్రాయాలు కోరింది. అంటే చర్చ ఇంకా నడుస్తూనే ఉందన్నమాట. రాజకీయంగా చూస్తే ఇది బీజేపీకి చాలా ముఖ్యమైన అజెండా. నిజమే, వాళ్ల మేనిఫెస్టోలో చాలా ఏళ్లుగా పెడుతూనే ఉన్నారు. ప్రధాని మోడీ కూడా ఈ మధ్య గట్టిగా మాట్లాడుతున్నారు, ఒకే దేశంలో 2 చట్టాలెందుకు అని. ఉత్తరాఖండ్ సొంతంగా చట్టం కూడా చేసింది. అవును, 2024 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రానికి వర్తించేలా యూసీసీ బిల్లు పాస్ చేసింది. గోవా తర్వాత రెండో రాష్ట్రం. అయితే అందులో షెడ్యూల్డ్ తెగలను మినహాయించారు. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ రిజిస్ట్రేషన్ లాంటి వాటిపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అంటే వేరే రాష్ట్రాలు కూడా ఇదే దారిలో వెళ్తాయంటారా? ఆ సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఎన్డీఏలోనే కొన్ని మిత్రపక్షాలు, ఇతర పార్టీలు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే దీన్ని ఆచరణలో పెట్టడంలో చాలా సవాళ్లున్నాయన్నమాట. ఉన్నాయి. 21వ లా కమిషన్ చెప్పినట్లు ఆచరణలో చాలా ఇబ్బందులున్నాయి. పెళ్లిని ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారు. కొందరికి పవిత్ర బంధం, కొందరికి ఒప్పందం, విడాకులంటే సమాజంలో చిన్నచూపు, పెళ్లి రిజిస్ట్రేషన్ అందరూ చేసుకుంటారా, ఇలా ఎన్నో. ఇన్ని తేడాలున్న దేశంలో అందరికీ ఒకే కీప గీయడం ఎలా? బలవంతంగా రుద్దితే అది బెడిసికొట్టే ప్రమాదముంది. మరి ధారేది? ఎలా ముందుకు వెళ్ళొచ్చు? 2-3 మార్గాలు కనిపిస్తున్నాయి. 1, కేంద్రం, పార్లమెంటు ద్వారా దేశమంతటికీ ఒకే చట్టం తీసుకురావడం. ఇది వేగంగా అవుతుంది, కాని వ్యతిరేకత ఎక్కువ రావచ్చు. రెండోది 21వ లా కమిషన్ చెప్పినట్టు పూర్తి యూసీసీ కాకుండా అన్ని పర్సనల్ లాస్లోని వివక్షాపూరితమైన అంశాలను గుర్తించి వాటిని మెల్లగా, దశలవారీగా సంస్కరించడం. దీనికి టైం పడుతుంది,
కాని అందర్నీ కలుపుకుపోయే అవకాశం ఉంటుంది. అంటే అంటరానితనాన్ని ఎలా అయితే తీసేశారో అలాగనమాట. వివక్ష ఉన్న చోట సరిదిద్దడం. అదొక ఆలోచన. లక్ష్యం లింగ సమానత్వం, రాజ్యాంగ విలువల్ని కాపాడటమైతే దాన్ని ఎలా సాధించాలి అనేది ముఖ్యం. పూర్తి యూసీసీ ద్వారానా లేక సంస్కరణల ద్వారానా? ఇక్కడ ప్రాసెస్ చాలా ముఖ్యం. అంటే సరైన చర్చలు, సంప్రదింపులు లేకుండా సీఏఏ లాగానో వ్యవసాయ చట్టాలలాగానో చేస్తే ఉద్దేశం మంచిదైనా అది అపనమ్మకానికి, గొడవలకు దారితీస్తుంది. నిజమే. చివరికి ఇదంతా సమానత్వం, మతస్వేచ్ఛ, వైవిధ్యం, దేశ సమగ్రత వీటన్నిటి మధ్య ఒక బ్యాలెన్స్ కనుక్కోవడం గురించే. అవును, ఇది కేవలం చట్టం కాదు, అంతకు మించి సామాజిక, రాజకీయ, నైతిక ప్రశ్నలతో ముడిపడి ఉంది. అందరికీ సమాన హక్కులుండాలి, అదే సమయంలో వాళ్ల గుర్తింపునకు రక్షణ ఉండాలి. ఈ రెండిటినీ ఎలా బ్యాలెన్స్ చెయ్యాలనేదే పెద్ద సవాలు. సరే, మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఒక్కసారి క్లుప్తంగా, యూసీసీ అనేది ఆర్టికల్ 44లోనే ఒక లక్ష్యం. దీనికి బ్రిటిష్ కాలం నాటి చరిత్ర ఉంది. హిందూ కోడ్ బిల్లులతో కొంత ప్రయత్నం జరిగింది. షాబానో కేసు దీన్ని మళ్లీ చర్చకు తెచ్చింది. అనుకూలంగా లింగ సమానత్వం, జాతీయ సమగ్రత వాదనలుంటే, వ్యతిరేకంగా మతస్వేచ్ఛ, వైవిధ్యానికి ముప్పు అనే భయాలున్నాయి. సుప్రీంకోర్టు అవసరమని చెప్పినా పార్లమెంటుదే బాధ్యత అంది. లా కమిషన్ల అభిప్రాయాలు మారాయి. రాజకీయంగా ఇది ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఉత్తరాఖండ్ చట్టం ఒక కొత్త అడుగు, కాని అమల్లో సవాళ్లు చాలా ఉన్నాయి. అవును. మరి ఈ మొత్తం చర్చ ఆధారంగా ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. ఏది గొప్పది? రాజ్యాంగం చెప్పిన సమానత్వపు హక్కా, లేక తరతరాలుగా వస్తున్న మత విశ్వాసాలు, వాటి చట్టాలా? ఒకవేళ ఈ వ్యక్తిగత చట్టాల్లో కొన్ని అంశాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే వాటిని ఎలా మార్చాలి? వైవిధ్యాన్ని కాపాడుకుంటూనే అందరికీ న్యాయం ఎలా చేయాలి? ఆలోచించాల్సిన ప్రశ్నలే. బలవంతంగా ఏకరూపత తేవాలా, లేక చర్చల ద్వారా ఏకాభిప్రాయం సాధించాలా? ఆ సరియైన దారి ఏది? దీనికి సమాధానం అంత తేలిక కాదు. ఖచ్చితంగా చాలా సంక్లిష్టమైన అంశమిది. దీనిపై ఇంత లోతుగా చర్చించినందుకు ధన్యవాదాలు. ఈ చర్చ విన్నవారు కూడా దీనిపై మరిన్ని కోణాల్లో ఆలోచిస్తారని ఆశిస్తున్నాం.